నన్ను అడిగిన వాళ్ళు నిన్ను 2 నెలల నుంచి నిద్రపోతున్నావా అని అడిగిన అన్నగారంతా ఏం చేస్తున్నారు ఇప్పుడు? 2 నెలల నుంచి నేను రోడ్డు ఎక్కి నా బాధ చెప్పుకుంటుంటే నాకు న్యాయం జరగకపోను, నా మీద దౌర్జన్యాలు చేస్తూ మా పైన అనవసరంగా తప్పుడు కేసులు పెడుతూ మమ్మల్ని కిడ్నాపులు చేస్తూ మాకు ఇంత అన్యాయం జరిగిందని చెప్పి నేను రోడ్డు ఎక్కి నా బాధ చెప్పుకుంటుంటే ఈ 2 నెలల నుంచి ఎందుకు స్పందించలేదు? చెప్పండి అన్నగారు, ఎందుకు స్పందించలేదు? మనుషులుగా ప్రవర్తించండి. మనుషులకి మనసు ఉందా లేదా మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నేను కూడా ఒక మనిషినే, నాకు కూడా బాధ కలుగుతుంది, నేను కూడా అన్యాయం జరిగింది. నా అన్యాయాన్ని గురించి మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? అంటే దళితులు అంటే అంత చిన్న చూపా మీకు అందరికీ? దళితులు మనుషులు కాదా? దళితులకు ఏమి రాజకీయాల్లో నిలబడే అర్హత లేదా? ఎవరన్నా రాజకీయాల్లో నిలబడాలంటే ఏ నాయుడినో ఏ రెడ్డినో ఎంచుకోవాలనా? వాళ్ళ కట్టలు డబ్బులు ఇచ్చి రోడ్న పడితే వాళ్ళకి న్యాయం జరగదా? ఏం సార్ సతీష్ అన్న గారు, ప్రవీణ్ సార్ గారు, మీకంటే అప్పుడు తెలియదు. సతీష్ అన్న చెప్పినాడు ఏదో, నన్ను మీరు తెలియక అపార్థం చేసుకొని నన్ను కిడ్నాప్ చేయించారు. ఇప్పుడు తెలుసు కదా సార్ మీకు నిజాలన్నీ తెలుసు కదా సార్. ఇప్పుడు మరి ఒక మంచి పొజిషన్లో ఉండి డిపార్ట్మెంట్లో ఉండి మీరు ఎందుకు సార్ ప్రజలకు నాకు ముఖ్యంగా నాకెందుకు సార్ అన్యాయం చేస్తున్నారు? వేమన సతీష్ గారు మీకు కులం కావచ్చు సార్, కనుక్కోండి సార్. మీకు ఆ రైట్స్ ఉన్నాయి, మీకు అధికారం ఉంది చేతిలో. నిజాలు కనుక్కోండి. ఒరే, ఒక దళితకు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందే, రేపు మీ ఇళ్లలో కూడా మీకు ఆడబిడ్డలు ఉంటారు, మీకు కూడా ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది. మీ ఫ్యామిలీ కూడా నా మీదకి మాత్రం నాలాగా రోడ్డుకి మాట్లాడితే మీరు ఉంటారా? మనసు పెట్టుకొని ఉంటారా? నిద్రపోతారా? అన్నం తింటారా? మరి నాకు జరుగుతున్నప్పుడు ఎందుకు మీరు స్పందించలేదు? ఏ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు స్పందించలేదు? ఎందుకు రాజకీయ నాయకులు స్పందించలేదు? అంటే దళితుల బాధలు ఎవరు వినరా? వేమన సతీష్ అనే అతను మా పైన దౌర్జన్యాలు చేస్తూ మా దగ్గర డబ్బులు తీసుకునేదే కాకుండా మా మీద దౌర్జన్యాలు చేస్తూ మమ్మల్ని కిడ్నాపులు చేస్తూ మమ్మల్ని చంపేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉంటే వేమన సతీష్ గారికే మీరు సపోర్ట్ చేస్తారా సార్? సరే, ఇంత జరుగుతున్నావే ఏమమ్మా మాకు తెలియక ఆ రోజు మేము అతనికి సపోర్ట్ చేశాం. నీకు అన్యాయం జరుగుతుంది కదా, రాండి టీడీపీ ఆఫీస్కు న్యాయం చేస్తామని చెప్పి పిలిపించు కదా సార్ మీరు. డిఐ సార్ గారు, ప్రవీణ్ సార్ గారు పిలిపించు కదా, నాకు న్యాయం చేయొచ్చు కదా. మీ కులమే కదా సార్, మీకు ప్రజలను అందరినీ కాపాడడానికి మీకు ఇచ్చింది ఆ ఉద్యోగము. ఎవరో ఏ ఆడుకుతున్నా మోసం చేద్దాము, ఏ దళితుల్లో మోసం చేద్దాము, కోట్లు డబ్బులు తీసుకొని పరారవుదాము. మీరు తప్పు చేయనప్పుడు మమ్మల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సతీష్ అన్న? చెప్పండి, ఎందుకు వచ్చింది మీకు? మమ్మల్ని మాతో మీరు ఏమి డబ్బులు తీసుకోవాలా, మాకేం సంబంధం లేదు. నేను అడుగుతున్నా, ముఖాముఖి వచ్చి కూర్చొని నీకు ధైర్యం ఉంటే మాట్లాడు. ఎప్పుడు ఇచ్చినావు నాకు డబ్బులు అని చెప్పి అడుగు. నీకు అంత ధైర్యం ఉంటే నీకు తీసుకోకపోతే ఎందుకు దానికొని తిరుగుతాండవు? నా బాధ చెప్పుకుందాం అని చెప్పి లెటర్ పెట్టుకుంటే కనీసం లెటర్ కూడా పర్మిషన్, నాకు ధర్నా చౌక్లో పర్మిషన్ కూడా ఇవ్వరా సార్ మీరు? దళితులంటే కనీసం పురుకన్నా హీనంగా చూస్తూ ఉండదు ఇప్పుడు ఈ ప్రభుత్వం. నేను చేసిన కష్టాలంతా మర్చిపోయినారా సార్ మీరు? చంద్రబాబు నాయుడు సార్ గారు, లోకేష్ సార్ గారు, అంటే మీ నాయుళ్ళు ఏం చేసినా చల్తాదనే? మాతో కోట్లు డబ్బులు తీసుకున్నారు సార్ అని చెప్తే ఎట్లొచ్చింది అని ప్రశ్నిస్తున్నారే. ఏమయ్యా ఎట్లా తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు అని చెప్పి ఎందుకు ప్రశ్నించలేకున్నారు అతన్ని? నన్ను అడిగిన ప్రతి నోరు అతన్ని ఎందుకు అడగలేకున్నారు? అతన్ని అడగడానికి భయమా, లేకుంటే అతని కాడ ఏమన్నా డబ్బులు తీసుకున్నారా? ఎందుకు అడగలేకున్నారు? వీడియో మిత్రుల్లో కొంతమంది అన్నగారు, మాకు జరిగిన అన్యాయము, ఇంత అన్యాయం జరుగుతుండే ఒక బిడ్డ రోడ్డెక్కి నడి రోడ్డెక్కి మాట్లాడుతుంటే కనీసం ఒక్క మనిషి అన్నా, ఒక్క నాయకుడన్నా స్పందిస్తున్నారా? నన్ను కిడ్నాప్ చేసినారు సార్, నన్ను కిడ్నాప్ చేసినారు అని నేను కేసు పెడితే డిఐ ప్రవీణ్ సార్ మీద, సతీష్ మీద కేసు పెడితే మాకు ఫోన్లో మాట్లాడి మా వివరాలన్నీ తెలుసుకొని రాజంపేట పోలీస్ స్టేషన్లో మేము అందుబాటులో లేమని మా ఇంటికి నోటీస్ గడిపించిపోతారు. ఎక్కడన్నా ఉందా ఈ న్యాయము? అంటే దళితులకు మాకే జరిగిందా ఈ న్యాయము? మాకేనా ఇంత అన్యాయం చేయాల్సింది? మాకేనా? పిల్లిని కూడా ఇంట్లో
రూమ్లో కూర్చొని పెట్టి కొడితే పులవుతా సార్. మేము చెప్పినప్పుడు మా బాధ అర్థం చేసుకొని మాకు సాయం చేసేది బానిచ్చి మమ్మల్ని కిడ్నాపులు చేసి మమ్మల్ని రూముల్లో బంధించి మా కాడ తప్పుడు వాగ్మూలం తీసుకొని ఆ రోజు అట్లెందుకు చెప్పినా ఈ రోజు ఇట్లెందుకు చెప్పినా అంటే నేనే కాదు సార్. నా ప్లేస్లో ఎంత పెద్ద మొగోడు కాదో, ఎంత పెద్ద రౌడీ అయినా సరే వాళ్ళకు లొంగాల్సిందే. ఆ విధంగా చేసినప్పుడు ఎవరైనా సరే లొంగాల్సిందే, వాళ్ళకి భయపడే అబద్ధాలు చెప్పాల్సిందే. నేనే కాదు, ఆడుకుంటుంది నేనే కాదు, నా ప్లేస్లో ఎవరున్నా అదే చెప్తారు. కనీసం మేము కేసు పెడితే వాళ్ళ మీద చర్య తీసుకోరా మీరు? సరే చర్య తీసుకోరు, సరే నేను పర్మిషన్ అడిగినా సార్ నాకు అన్యాయం జరిగింది సార్, నేను చెప్పుకోవాలి సార్, నా బాధ నాకు కాదు నేను చెప్పుకోవాలి సార్ అని చెప్పి పర్మిషన్ లెటర్ పెట్టుకున్నా. ఏమన్నా పర్మిషన్ ఇచ్చినారా నాకు? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు నాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు చెప్పండి సార్. డిపార్ట్మెంట్ గారు, పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ గారు ఎందుకు నాకు పర్మిషన్ ఇవ్వలేదు చెప్పండి, ఎందుకు ఇవ్వలేదు? నేను చెప్పిందే ప్రభుత్వం నమ్మాలా, నేను చెప్పిందే ప్రభుత్వం వినాలా, వేమన సతీష్ని దండియాలని నేను చెప్పడంలే. నేను చెప్పింది నిజమో ఆపుద్దమో కోడూరు నియోజకవర్గం పోయి అడగండి. పెద్ద పెద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు 20 ఏళ్ల నుంచి దాంట్లో విముడుకున్న నాయకులు, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అడుగు. ఒక్కరిని అని కాదు, ప్రతి ఒక్క నాయకుడిని, తెలుగుదేశంలో ఉన్న ప్రతి నాయకుడిని అడుగు. నేను తెలుగుదేశానికి సేవ చేశానా లేదా? చంద్రబాబు నాయుడు సార్ గారు జైల్లో ఉన్నప్పుడు నా ప్రాణం తల్లడెళ్ళిపోయింది. అయ్యో మా తండ్రి వయసులో ఉన్నాడే, ఇతనికి ఇంత అన్యాయం జరిగింది, ఈ వయసులో ఆయన పోలీస్ స్టేషన్లో పెట్టారని చెప్పి ప్రతి ఇంటికి పోయి మీకు జరిగిన అన్యాయం గురించి ప్రతి ఇంటికి నేను తెలియజేసిన. లోకేష్ అన్న గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ చూసి అన్న బాధ చూసి అయ్యో చంద్రబాబు నాయుడు సార్ పోలీస్ స్టేషన్కి పోతే పాప అన్న రోడ్డు ఎక్కినాడే, ఏ రోజు రోడ్డు ఎక్కున్నాడే, ఈరోజు అన్న రోడ్డు ఎక్కి మాత్రం బాధపడుతున్నాడే, నేను వస్తున్నా అన్న వస్తున్నాడో, ఏ ఆడబిడ్డ కంటిన్యూలు నేను చూడంటే అయ్యో అన్న అన్యాయం జరిగితే అన్న ప్రశ్నిస్తాడో, అన్న ఆడబిడ్డలకు అన్యాయం చేయడు అని ప్రతి ఒక్క నోటీసు తీసుకుపోయినా. ఈరోజు నాకే అన్యాయం జరుగుతుంది సార్. మీకోసం కష్టపడి, మీకోసం నిద్ర అనక, ఆకలి అనక, ఎండ అనక, వాన అనక ప్రతి అడవుల్లో ఎస్టీ కాలనీలకు కూడా పోయి మీకు జరిగిన అన్యాయాన్ని మొత్తం చెప్పి మీకు నేను సేవ చేసిన దానికి ఇదా సార్ నాకు ఇవ్వాల్సింది మీరు శిక్ష? చెప్పండి సార్. అనితా మేడం గారు, మీరు కూడా ఒక ఎస్సీనే, ఒక ఎస్సీ, ఒక దళితురాలకి నాకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు మీరు గమ్మకున్నారు మేడం? చెప్పండి మేడం, ఎందుకు గమ్ముకున్నారు? చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం మనం, పిల్లలు కొట్లాడుకొని కోతెత్తుకోమైంది అంటారు రొట్టె ముక్క. అట్టగా అన్యాయం, దళితులకు అన్యాయం జరుగుతూ ఉంటే ఈరోజు మీరు నాకు అన్యాయం జరిగినప్పుడు మీరు ప్రశ్నించకపోతే ఇంకెవరు ప్రశ్నిస్తారు మేడం? చెప్పండి. డిఐజీ ప్రవీణ్ గారు ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ అతనే అన్యాయం పక్కన వేమన సతీష్ గారు వాళ్ళ కులమని అన్యాయం పక్కన ఆయన సపోర్ట్ చేస్తుంటే నా పక్కన న్యాయం ఉన్నా కూడా మీరు ఎందుకు మాట్లాడలేకున్నారు మేడం? అనితా మేడం గారు ఎందుకు ప్రశ్నించలేకున్నారు? ఎందుకు ఆ దళితుకు అన్యాయం చేస్తున్నారని చెప్పి ఎందుకు మీరు అడగలేకున్నారు? అంత పెద్ద పోస్ట్లో ఉండే మీరు నాకు న్యాయం చేయరా? చెప్పండి, ఇంకైనా మీరు తెగించి చెప్పండి, మీకు న్యాయం చేయము, మేము అతనికే కొమ్ము కాస్తాము, మేము అతనికే వస్తాది పలుకుతాము అని చెప్పండి సార్. సరే, మీరు నాకు న్యాయం చేయరు. 2 ఏళ్ళుగా నేను వేమన సతీష్నే నమ్ముకొని వేమన సతీష్గా సైలెంట్గా ఎందుకు? తెలుగుదేశం పార్టీ భగసనం కాకూడదు, బయటికి రాకూడదు, పబ్లిక్లోకి రాకూడదు, మీకు బ్యాడ్ నేమ్ వస్తుందని 2 ఏళ్ళ దగ్గర 2 ఏళ్ళు కావస్తుంది. అప్పుడు దాకా నేను వేమన సతీష్ గారిని అడిగిన, కానీ నాకు ప్రయోజనం లేదు. కాబట్టి నేను పబ్లిక్లోకి వచ్చిన. ఎందుకు వచ్చినాను పబ్లిక్లోకి అంటే నన్ను కిడ్నాప్ చేసి నన్ను బెదిరించి నా కాడ తప్పుడు వాగ్మూలం తీసుకున్నారు కాబట్టి నేను పబ్లిక్లోకి వచ్చిన. నేను పబ్లిక్లోకి వచ్చి కూడా 2 నెలలు అవుతుంటే ఇంకా ఎందుకు మీరు స్పందించలేదు? చెప్పండి, ఎందుకు స్పందించలేదో చెప్పండి. నాకు ఈ భారతదేశంలో బతికే అర్హత లేదా? నాకు జరిగిన నేను చెప్పుకునే అర్హత లేదా? చెప్పండి సార్. ఒకవేళ లేదనుకుంటే నాకు చావుకు పర్మిషన్ లెటర్ పెట్టుకుంటా, నాకు చచ్చిపోయేదానికి పర్మిషన్ ఇవ్వండి, హ్యాపీగా చచ్చిపోతా. ఈ కర్మ, ఈ బాధ నేను ఇంకా నేను భరించలేను సార్. నేను పోరాడి 2 ఏళ్ళ నుంచి పోరాడుతున్నా. మీ ఆఫీస్ దగ్గరికి వచ్చి నాకు చచ్చిపోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి సార్, దయచేసి ప్లీజ్. అది ఒక్కటన్నా హెల్ప్ చేయండి సార్. డబ్బులు అంటే ఎట్లా ఇవ్వలేదు కదా, ఇప్పలేదు కదా, కనీసం పర్మిషన్ లెటర్ పెట్టుకుంటాను, నాకు పర్మిషన్ ఇవ్వండి సార్. చచ్చిపోవడానికి పర్మిషన్ ఇవ్వండి సార్. ఎందుకంటే మేము ఊర్లోకి పోయినా
మేము అప్పులు చేసుకొని మేము ఊర్లో పోయినా అప్పుల వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు అడుగుతారు. ఇండ్లు కూడా మేము ఇండ్లు కూడా వాళ్ళకు రిజిస్టర్ చేసినాం, దాన్ని కూడా ఇసిపెట్టుకోలేని పరిస్థితిలో ఎక్కడుండాలి సార్? మేము ఇల్లు కూడా ఇసిపెట్టుకోలేని స్థితిలో ఎక్కడున్నారు చెప్పండి సార్? ఎక్కడుండాలి? మేము మిమ్మల్ని నమ్ముకునే దానికి, తెలుగుదేశం పార్టీ నమ్ముకొని సేవ చేసిన దానికి ఇదా సార్ మాకు ఇచ్చే బహుమతి? మీరు సరే సార్, మీ ఆఫీస్ దగ్గరికి వస్తా, నాకు న్యాయం చేస్తారా? న్యాయం చేయండి. లేదులేమ్మా, నీకు న్యాయం చేసే అధికారం మా దగ్గర లేదు, మేము వేమన సతీష్ గారిని దండించలేము, ఆయన పెద్ద ఇది, ఆయన మమ్మల్ని పొడుస్తాడు కాలుస్తాడు అని అట్టుకున్నా అంటే మీరు కూడా అతను భయపడుతుంది అట్టుకుంటే చెప్పండి, చావుకు పర్మిషన్ ఉంటే చచ్చిపోతా హ్యాపీగా. మీ పుణ్యమాని ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఒక మంత్రులుగా ఉండి, అనిత గారు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద అధికారిగా ఉండి మీరు అతన్ని దండించలేకుండారా? అతను కానీ నా డబ్బులు నాకు ఇప్పి లేకుండారా? సరే, ఆయన కోసం మా కోసం తిరిగినాడు, అగసాట్లు పడినాడు, తీసుకో, ఒక 50 లక్షలు తీసుకో, మా డబ్బులు మాకు ఇచ్చేయండి. మీకు ఇప్పిలేరు, మీరు వాళ్ళకి భయపడుతున్నారు, అతను భయపడుతున్నారు. సరే, నాకు పర్మిషన్ లెటర్ ఇవ్వండి, చనిపోతా హ్యాపీగా, మీ ఆఫీస్ కాడికి వచ్చి చనిపోతా. చంద్రబాబు నాయుడు సార్ పుణ్యమాని ఎందుకు సార్ ఇలాంటి వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలో పెట్టుకొని తెలుగుదేశానికి బ్యాట్ నేమ్ తెచ్చుకుంటారు? అందరిని దొంగలు పోషిస్తారా మీరు? మా లాంటి వాళ్ళకి అందరికీ అన్యాయం చేసి అతనికి వస్తాడు పలికి ఆయన మా నుండి దూరంగా విదేశాలకు పారిపోమని సలహాలు ఎవరు ఇచ్చినారో మరి? మా దగ్గర డబ్బులు తీసుకోకపోతే ఎందుకు పారిపోవాలి సార్? ఎందుకు పారిపోవాలి అతను? ఇప్పుడు ఎవరైనా సరే డబ్బులు తీసుకోవాలా? అడిగితే గమ్ముకుంటారు వాళ్ళు. ఎందుకు అడుగుతున్నాను? నన్ను రా తేల్చుకున్నా అని చెప్పి మా వారు చెప్పినాడు, మెసేజ్ పెట్టినారు. సార్, నువ్వు డబ్బులు తీసుకోలేనప్పుడు చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి రాండి, నిజాలు ఆయనే తెలుస్తారని చెప్పినారు. మరి చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి ఎందుకు రాలేకున్నారు మీరు? తెలుగుదేశం పార్టీకి ఎందుకు రాలేకున్నారు మీరు? ఎందుకు మీరు వచ్చి అక్కడ ఆన్సర్ చెప్పలేకున్నారు? తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఎందుకు ఆన్సర్ చెప్పలేకున్నారు? నువ్వు డబ్బులు తీసుకున్నప్పుడు నీకు భయం ఎందుకు? ఎందుకు పారారైనావు? ఎందుకు మాకు ఎదురుగా వచ్చి కూర్చోలేకున్నావు? మనిషిలాగా బ్రతకండి, జంతువుల కన్నా హీనంగా బతుకుతూ ఉన్నారు వేమన సతీష్ గారు. మరీను సరే సార్, మరి ఆ రోజు రోజా మేడం గారు ఎవరికన్నా 70 లక్షలు 60 లక్షలు ఎంతో తీసుకునిందని మన తెలుగుదేశం పార్టీ అంతా పెద్ద తెగ బాధలు పడి ఆమెకు డబ్బులు ఇప్పించారు కదా సార్? అంటే రెడ్డిలు తీసుకుంటేనే యుద్ధం చేసి డబ్బులు ఇప్పిస్తారా? నాయలు తీసుకుంటే డబ్బులు తీసుకుంటే, దళితుల కాడ డబ్బులు తీసుకుంటే విప్పిరా? అంటే రెడ్ల కాడ నుంచి న్యాయం, తక్కువ కులం వరకు న్యాయం జరగదా? రెడ్ల కాడ నుంచే న్యాయం జరుగుద్దా? చెప్పండి సార్. అంటే వేమన సతీష్ కాకుండా ఇంక ఎవరన్నా కానీ అంటే న్యాయం, రెడ్లు ఎవరన్నా అంటే అప్పుడు నాకు న్యాయం జరిగిందా? చెప్పండి, ఎవరి దగ్గర నుంచి నాకు న్యాయం జరుగుతుందో చేయండి. సరే సార్, మీరు వాళ్ళకి భయపడుతున్నారు, వేమన సతీష్ గారికి భయపడుతున్నారు నాకు డబ్బులు ఇప్పించడానికి. కనీసం అతను భయపడుతున్నా కదా, నాకు చావుకు నాకు పర్మిషన్ ఇవ్వండి, మీ ఆఫీస్ కాడికి వచ్చే చనిపోతా, అదొక్కటన్నా చేయండి. ఈ రోజు చనిపోమనే ప్రశాంతంగా నీ కాళ్ళ ముందరికి వచ్చి పడిపోయి చనిపోతా. లేదు నాకు టైం ఏంటంటే సరే, ఒక 4-5 రోజులు టైం ఇస్తా, అప్పుడు లోపలన్నా నాకు సాయం చేయండి. దాని ఏందిలే, ఆయన అన్నే అన్నాడు, దాని వాళ్ళదేంది ఎస్సీ వాళ్ళు ఏం తీసుకోలేరు, ఏం చేసుకోలేరు, ఏమన్నా డబ్బులు అడగమను, చంపేస్తాను, ఫ్యామిలీని లేపిస్తాను అన్నట్టు ఆయన ఏదైతే అన్నాడో నా వెనక డిపార్ట్మెంట్ ఉన్నది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, తెలుగుదేశం నా వెనక ఉన్నది అని ఆయన ఏ ధైర్యంతో అయితే మమ్మల్ని భయపెట్టినాడో ఇప్పుడు అదే చేస్తున్నాడు ఆయన. ఏం సార్, ముఖ్యమంత్రి గారు, లోకేష్ సార్ గారు, అనిత మేడం గారు, పవన్ కళ్యాణ్ గారు, మీ ముఖ్యమంత్రి, మీ పదవులన్నీ వేమన సతీష్ గారికే పనిచేస్తాయా? దళితులు పని చేయవా? చెప్పండి సార్, చేయవేమో
అంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వచ్చి మీరు న్యాయం చేసే బాధ్యత మీది కాదా? న్యాయం చేయరా మీరు? చేయరా చెప్పండి సార్. మేము న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పండి సార్. ఏదో ఒకటి తెగించి నాకు చెప్పండి. ఇంతగా నేను పోరాడుతుంటే 2 నెలల నుంచి పోరాడుతుంటే ఒక్క 10 నిమిషాలు నా కోసం కేటాయించలేకున్నారా సార్ మీరు? మరి మీకోసం ఇన్ని నెలలు నేను ఎట్లా శ్రమ చేసినాను సార్? నేను ఎందుకు నిరాహార దీక్ష చేసినాను సార్? కోడూరు తెలుగుదేశం పార్టీ కాడ ఎందుకు నిరాహార దీక్ష చేసిన సాయంత్రం దాకా? నేను నా కోసం ఒక 10 నిమిషాలు కేటాయించలేకపోతే మీ డిపార్ట్మెంట్ అంతా కూడా బాధలు, దళితులకు బాధలు చెప్పుకోవడానికిలే, ఏ మీడియా ముందుకు పోయేదానికిలే, ఏది చేసేదానికిలే. ఏదన్నా చేస్తే నువ్వు జైపీఎం పార్టీ తరఫున పోటీ చేసినాను. అవును సార్, నా ప్లేస్లో ఎవరున్నా మీరు తెలుగుదేశం టికెట్, నేను ఇంత కష్టపడితే నాకు తెలుగుదేశం టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆ రోజు కోపం మీదట పోయినానని చెప్పి ఈ రోజు కాదు ఆ రోజు నుంచి కూడా ఇదే చెప్తున్నా. నేను నామినేషన్ వేయాలా, నేను దాంట్లో పోటీ చేయాలనుకుంటే మూడు నామినేషన్లు వేసేదాన్ని. నేను ఒకటే ఎందుకు వేసినాను? నేను మీ మీద ప్రేమతో, మీ పార్టీ మీద అభిమానంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని నేను వేయలా 3 కూడా. కొంచెమైనా సరే నేను చేసిన త్యాగాన్ని గుర్తించండి సార్ అని చెప్పి కన్నీళ్లు పెట్టుకొని మీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతుంటే ఈ రోజు కూడా ఒక దళితురాలికి న్యాయం చేయకపోతే ఇంకా ఎలా ఉంటుంది సార్? ఏడుంది సార్ ప్రభుత్వము? ఏడుంది సార్ న్యాయము? సార్ నిజంగా చెప్తున్నా సార్, మీరు కానీ నాకు 4-5 రోజుల లోపల నాకు కానీ మీరు సాయం చేయకపోతే నిజంగానే మీ పార్టీ ఆఫీస్కి వచ్చి ఇన్ని రోజులు చెప్పిన కథ వేరు, ఈరోజు చెప్తున్న కథ వేరు సార్. నాకు కానీ న్యాయం జరగకుండా సతీష్ అన్న కాడ నుంచి నాకు న్యాయం జరగకుంటే సతీష్ అన్న డిఐజీగా ప్రవీణ్ సార్గా సార్ చంపేది. వాళ్ళు చంపుతారో లేదో తెలియదుగా, ఎప్పుడు చంపుతారో తెలియదు కానీ ప్రతి క్షణం చచ్చు బతుకుతున్నా. ఎప్పుడు చంపుతారని వాళ్ళు కాదు, వాళ్ళు చంపకముందే నేనే హత్య ప్రాణం తీసుకుంటాను మీ ఆఫీస్ కాడికి వచ్చి నాకు కానీ న్యాయం జరుపుకుంటే. దయచేసి ముఖ్యమంత్రి సార్ గారికిను, లోకేష్ సార్ గారికిను, అనితా మేడం గారికిను, పవన్ కళ్యాణ్ సార్ గారికిను ఇది లాస్ట్ ఫైనల్గా మీకు మీ పాదాలకు మొక్కుతూ నా బాధ చెప్పుకుంటున్నా. నా వేదనంతా కూడా మీ పాదాల ముందర పెట్టినా. మీరు ఏం చేస్తారో, చంపుతారో లేదా నాకు న్యాయం చేస్తారో మీరే చేయండి సార్. ఇదే నేను ఇంకేం చెప్పలేను. నమస్తే. మేము పెట్టిన కేసుకే దిక్కులేదు. ఆయనకన్నా ముందు కేసు పెట్టావు, ముందు అది తేల్చండి ఫస్ట్. మళ్ళీ నా మీద పెట్టినట్టు మళ్ళీ ఏమో ఇచ్చేద్దరు. ఆయన మీద కేసు పెట్టినప్పుడు ఆయన మీద ఎందుకు తీసుకోలేదు సార్? ఆయన ఎందుకు తీసుకోలేకున్నారు? ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేకున్నారు? ఏంటి పోతాం సార్, పోతాము. పోతాం, అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్నీ తీసుకుపోతాం. సరే సార్ పోతాము. ఆయనకు డబ్బులు ఉన్నాయని, ఆయన పెద్ద కులమని వీడియో మిత్రులు అందరూ అన్నగారు అందరూ కూడాను నేను దళితును ఒక మహిళనని చిన్న చూపు చూడకుండా ఆయన పెద్ద అమెరికా దానని ఆయనకు వస్తాది పలకుండా నా దగ్గర తీసుకున్న డబ్బులు న్యాయమో అన్యాయమో తేల్చి వీడియో మిత్రులు అందరూ కూడా అన్నగారు అందరూ కూడా నాకు సాయం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా చేతులెత్తి బ్రతిమలాడుకుంటున్నా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.